హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఈరోజు వచ్చేసి సండే వర్క్ వచ్చేసి మినీ యాంప్లిఫైర్ 5.1 యాంప్లిఫైర్ విత్ క్లాస్ డి బోర్డ్స్ తోని నేను తయారు చేశాను. ఫస్ట్ వచ్చేసి దీనికి 5.1 డీకోడింగ్ చేయడానికి ఆడియో రష్ అయితే తీసుకున్నాను. మీరు ఆడియో రష్ చూడవచ్చు. ప్లస్ అది తీసుకున్న డికోడింగ్ ఛానల్స్ని ఫిల్టర్ చేసి మనకు గెయిన్ వాల్యూమ్ అండ్ క్లారిటీ అనేది పంపించడానికి ఒక గెయినర్ బోర్డు వాడాను. సో ఇక్కడ బీటీ బోర్డ్ అనేది వాడాను మనకు బేస్ పంచ్ కొట్టడానికి ఊఫర్కి. ఇది వచ్చేసి ఆడియో రష్కి నేను డ్రిల్ చేయించాను. సో ఇది మనకు ఫ్యాన్, ఇది చిన్న మినీ యాంప్లిఫైర్ క్లాస్ డి బోర్డ్స్ కాబట్టి నేను ఫ్యాన్ అయితే బిగించట్లేదు, ఇది కవర్ చేస్తాను. సో ఇది వచ్చేసి స్పీకర్స్, మనకు పవర్ సప్లై అన్ని బోర్డ్స్కి పవర్ సప్లై. ఇది ఈ బోర్డ్, ఈ ఎస్ఎంపిఎస్ బోర్డు మాత్రం ఆడియో రష్కి తీసుకున్నాను, గెయినర్ బోర్డుకు తీసుకున్నాను. ఈ పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ బోర్డు వచ్చేసి మనకి 4 క్లాస్ డి బోర్డ్స్కి వెళ్ళిపోతాయి. 12 volts 2 amp, 12 volts 2 amp. ఇది 30 watts వరకు మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో మళ్ళీ రేర్గా వచ్చేసి ఈ మనకు కంట్రోలర్స్ అనేది ముందు ఇచ్చాను నేను, చూడవచ్చు. సో ఈ వాల్యూమ్ కంట్రోలర్స్కి మనకు సౌండ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, అంటే హై వాల్యూమ్ లో వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే నేను ఇక్కడ నుంచి గ్రౌండ్ తీసుకున్నాను, గ్రౌండ్ నుంచి ఊఫర్, ఇది సబ్ ఊఫర్ కంట్రోలరు. ఈ కంట్రోలర్కి గ్రౌండ్ అన్ని కామన్ ఉంటాయి. ఒక్కొక్క ఛానల్, ఈ 6 ఛానల్ వచ్చేసి ఒక్కొక్క వాల్యూమ్ 6 legs వాల్యూమ్ కంట్రోలర్స్కి ఇచ్చాను. ఇది ఫ్రంట్, ఇది సెంటరు, సరౌండ్. సో ప్లస్ ఇక్కడ మెయిన్ దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఫ్యూజ్ కూడా ఇచ్చాను పవర్ సప్లైకి. ఇటు ఫ్యూజ్ చూడవచ్చు. ఇక్కడ స్విచ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చాను. సో వన్స్ మనం ఈ యాంప్లిఫైర్ స్విచ్ నేను కనెక్టివిటీ చేస్తున్నాను, ఏసీ కార్డ్ ఇవ్వగానే ఆన్ అయిపోయింది, మీరు చూడవచ్చు లైటింగ్. సో ఇది పవర్ ఆన్ ఆఫ్ ఇచ్చాను. పవర్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది, ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది. సో ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఏ ఛానల్కి ఆ ఛానల్కి మనము అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసు, ఇది ఫ్రంట్, ఇది సెంటరు, సరౌండ్. సో సింపుల్. మనకు ఇట్లా తయారు చేసుకోవాలంటే మనకు చాలా తక్కువ ఖర్చే వస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 5000 అయితే క్రాస్ అవ్వదు. సో దీన్ని కట్ చేసేసి, కాకపోతే క్యాబిన్కే మనకు 1000 వరకు పడుతుంది. ఆడియో రష్ వచ్చేసి 1700 1800 పడుతుంది. ఈ మిగతా అన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 200 300 సింపుల్ పార్ట్స్గా మనకు బయట దొరుకుతాయి. ఇక్కడ మీకు చూడవచ్చు ఈ స్పీకర్ సాకెట్స్ అయితే బ్యాక్ ఇచ్చాను. స్పీకర్ సాకెట్ ఇది వచ్చేసి ఫ్రంట్ స్పీకర్ అవుట్పుట్, ఇది సరౌండ్ స్పీకర్ అవుట్పుట్. లెఫ్ట్ రైటు ఇది సెంటరు, ఇది సబ్బు. సో మనకు దీనికి ఇంకా మనం రిమోట్ కిట్ కూడా వేసుకోవచ్చు, కానీ మనకు రిమోట్ కిట్ వేస్తే ఒక 2000 1800 బడ్జెట్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఒక పూర్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, సరే మిడిల్ క్లాస్ పక్కన పెట్టే, ఒక పూర్ పర్సన్కి డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ కావాలంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే నేనేం రిచ్ కాదు, నేను కూడా పూరే. సో మన ఛానల్, నాకు ఐడియా వచ్చేసి నేను ఎటువంటి కాపీ లేకుండా నా సొంత నాలెడ్జ్తో, నా సొంత ఐడియాస్తో, నాలెడ్జ్తో నేను ఈ యాంప్లిఫైర్ అయితే రెడీ చేయబడింది.
ఇంకొకటి వచ్చేసి మనకు క్లారిటీ అయితే మనకు 30 వాట్స్ ఒక చిన్న స్మాల్ రూమ్కి, అంటే ఇప్పుడు 10x12 మరి 10 లేకపోతే 10x4 10 feet into 4కి దీనికైతే కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. దీని స్పీకర్స్ వచ్చేసి స్పీకర్స్ ఎట్లా ఇచ్చుకోవాలంటే 4 to 6 inch స్పీకర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. సెంటరే కానీ సబ్బే కానీ, సబ్బుకు 7 ఇచ్చినా పర్లేదు కానీ 6 ఇస్తే బెటర్. దీని లిమిట్ వచ్చేసి 6 inch స్పీకర్స్. ఓమ్స్ వచ్చేసి 4 ohms to 4 ohms to 3 ohms అట్లా ఇచ్చుకోవచ్చు. ఎలాంటి హమ్మింగ్ అయితే లేదు, నేను టెస్ట్ చేశాను. గ్రౌండ్ కనెక్టివిటీ కూడా, ఎర్తింగ్ ప్రాబ్లం కూడా లేదు. మనకు ఒకసారి క్యాచ్ చేసుకుంటే కొన్ని యాంప్లిఫైర్ ఇట్లా పట్టుకుంటే మనకు పవర్ సప్లై వస్తుంది, గ్రౌండ్ ఎర్తింగ్ లేక. దీనికి అలాంటి ఏం ప్రాబ్లం లేకుండా ఇచ్చాను. కింద వచ్చేసి మీరు చూడవచ్చు 6 legs ఇచ్చాను మనకు స్పేస్ కొరకి. వాటికి వచ్చి ఇవాళ ఈ ఫస్ట్ టైం నేను ఇట్లా యాంప్లిఫైర్ తయారు చేయబడింది మన ఛానల్లో. ఈ వీడియో మనకు కనీసం కొన్ని లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, పాపులర్ అయితే అయిపోతుంది. ఈ స్విచ్ కంట్రోల్ అయితే దీనికి జాగ్రత్తగా ఇచ్చాను. పవర్ స్విచ్ కంట్రోల్, ఆన్ ఆఫ్ స్విచ్. సో ప్లీజ్ లైక్ మై వీడియో and subscribe my channel. Thank you friends.